ఈ 5 పేర్లు కూడా మనిషిగా పుట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తికి చెందిన మాటలు కావు. అక్కడ ఆ వాక్యంలో కూడా ఎక్కడ ఏ తప్పు లేదండి. మన వాళ్ళు కొంతమంది ఆ మాటను బట్టి దేవుడు సమాధానకర్త అని అధిపతి అని యేసుక్రీస్తు పేరు పెట్టబడిందని చెప్పి లేకపోతే చేత అని కూడా అంటున్నారు. కానీ అది కూడా కాదండి, అది కూడా అవసరం లేదు. అసలుకి అక్కడ వాక్యము రైట్ 100%. అక్కడ ఏ తప్పు లేదు, ఏ అక్షరము తీసివేయాల్సిన అవసరం లేదు, ఏ అక్షరం కాపాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సమాధానకర్త కూడా దేవుడే. యేసుక్రీస్తు మాత్రం సమాధాన కారకుడుగా ఉన్నాడు, కానీ ఆయన కూడా సమాధానకర్త కాడు. ఆయన ఒకరిని గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా పుట్టించి ఒకడికి ఏమి తెలియనటువంటి నిజంగా దేవుడు మనకున్న బుర్రను బట్టి నీ ఆలోచన బట్టి నువ్వు ఊహించుకోవడం కాదు, లేఖనం ఉంటే దాన్నే నమ్మాలి. సకల ఆశీర్వాదములకు కారణభూతమైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము మరొక అంశాన్ని మనం లేఖలో నుంచి చూద్దాము. ఎందుకంటే గత 2 భాగాలు మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మొదటి భాగంలో వివరించుకున్నాము. అలాగనే 2వ భాగంలో 6వ వచనము 7వ వచనము వివరించుకున్నాము. 6వ వచనంలో మొదటి మాట మాత్రమే, ఈ దినము 6వ వాక్యంలో 2వ మాట. అదేమిటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే ఇక్కడ మనము ముందు భాగంలో అంటే 2వ భాగంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును అని చెప్పి 2వ భాగంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆ వచనంలో 2వ మాట ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 పేర్లు 5 బిరుదులుగా కూడా అనుకోవచ్చు. అయితే ఈ 5 పేర్లు కూడా మనిషిగా పుట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తికి చెందిన మాటలు కావు. ఇవి ఖచ్చితంగా తండ్రి అయిన దేవునికి మాత్రమే చెప్పబడ్డ పేర్లు. కాబట్టి ఈ వచనము ఖచ్చితంగా ఉన్నది, కానీ ఇది వివరించడానికే ఇబ్బంది పడుతూ కొంతమంది అపార్థం చేసుకొని ఈ పేర్లు క్రీస్తు కని కొంతమంది మరి దేవుడే క్రీస్తు కనుక క్రీస్తుకే ఈ పేర్లు పెట్టబడ్డాయని చెప్పి అపార్థం చేసుకున్నారు. కానీ ఈ పేర్లు ఖచ్చితంగా మనం లేఖనానుసారంగా చూస్తే ఈ 5 పేర్లు తండ్రి అయిన దేవునికి చెందినవి. లేఖనాల్లో నుంచి ఈ దినము ఆ 5 పేర్లు మనం లేఖనం వచ్చి చూద్దాము. ఎందుకంటే ఏ ఒక్క పేరు కూడా ఏ ఒక్క మనిషికి, ఈవెన్ యేసుక్రీస్తు వారికి కూడా ఈ మాటలు పెట్టబడలేదు. కాకపోతే ఇక్కడ ఏమన్నారంటే మనకి మరి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఈ శిశువుగా పుట్టినటువంటి బాలునికి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడుగా చెప్పబడ్డాడే తప్ప ఇవి దేవునికి సంబంధించిన పేర్లు కానీ మనిషికి పెట్టినవి కాదు. కాబట్టి ఇక్కడ మనం ఈ లేఖనాలన్నీ ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఈ దేవుని పేర్లే తప్ప. అయితే మనుషులు పెడతారట ఏమని? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడునంటే ఆ కాలంలో ఉన్న మనుషులు ఈ కార్యాలు చేసినటువంటి వ్యక్తి దేవుడైతే ఆ దేవుడు ఎవరి ద్వారా చేయించాడో ఆ బాలునికి ఇలాంటి పేర్లు పెడతారు. అంటే ఆ వ్యక్తి ద్వారా నెరవేరింది అని చెప్పడం కొరకే, మరి ఆ వ్యక్తి ద్వారా నెరవేరుతాయని చెప్పడానికి యెషయా గారు చెప్పినట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఈ పేర్లలో ఇందులో ఉన్న సారాంశం మనం తీసుకోవాలి తప్ప అక్షరార్థాన్ని బట్టి ఈ పేర్లు ఏ మనిషికి పెట్టకూడదు. యేసుక్రీస్తు వారికి కూడా పెట్టడానికి
వీలేదు. ఈ పదాలన్నీ కూడా ఈ ఐదు పేర్లు దేవునికి సంబంధించినవే. లేఖనానుసారంగా చూద్దాం. మొట్టమొదట ఆశ్చర్యకరుడు. నిజంగా ఈ పేరు లేక బిరుదు ఒక్క దేవునికి తప్ప మనుషుల్లో ఎవ్వరు కూడా ఆశ్చర్యకరులు లేరు. ఎందుకంటే దేవుడేమో అన్యాయస్తుడు కాదు. ఒక వ్యక్తిని ఆశ్చర్యకరుడుగా పుట్టించి, ఒక వ్యక్తిని ఏమి తెలియని పిచ్చివాడిగా పుట్టించి ఇలా చేయడండి. మనుషులందరూ ఒక్కటే. ఏ మనిషికి ప్రత్యేకమైనటువంటి శక్తులు, అద్భుతాలు చేసేటువంటి అధికారం అనేది ఎవ్వరికీ లేదు. అయితే ఎవరికైనా ఉన్నదయ్యా అంటే అది దేవుని వలన కలిగినదేగా తప్ప అధికారమైన ఈ సూచక క్రియలైన మహత్కార్యాలైనా అవి దేవుని వలన, దేవుని పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించడం వలన అవి పొందుకున్న వాళ్ళే తప్ప ఏ ఒక్క మనిషి కూడా తనంతట తానుగా ఆశ్చర్యకరుడు కాదు. మనం లేఖనాలను బట్టి చూద్దాము. కీర్తన గ్రంథము 77 13 14 వచనాలు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అని ఇక్కడ ఈ మాట తెలియజేశాడు కీర్తనకారుడు. కాబట్టి దేవుడే ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు అన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో కూడా దానియేలు గారు ఇలా అంటున్నాడు. దేవుడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. భూమి మీద అయినా పరలోకమైనా ఎక్కడైనా సరే దేవుడే ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు చేయగలవాడు. అంతే తప్ప మనుషులలో ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి మరొక వచనం చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత దేవుడు చేయించాడే తప్ప దేవుడు చేయించకుండా యేసుక్రీస్తు వారు కూడా ఏమీ చేయలేడని చెప్పి ఆయన మాటల్లోనే మనకు లేఖనాల్లో అనేకం ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు అబద్ధం చెప్పడు. కాబట్టి యేసు చేత అద్భుతములు, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను అనే మాట ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడే ఆశ్చర్య క్రియలు చేస్తాడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడని చెప్పి మనం ఇప్పుడు దానియేలు గారి ద్వారా, కీర్తనకారుల ద్వారా, అపోస్తుల ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ సాక్ష్యాలు కాకుండా శరీరంతో పుట్టినటువంటి మనుషులు కూడా చేస్తారు గనక అని తమంతట తామే మరి చేయగలరని గనక మరి ఒక్క వచనమైన బైబిల్లో ఉండదు. లేదు, చూపించలేరు ఎవరు కూడా. దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని ఆత్మశక్తి లేకుండా ఏ ఒక్కరు మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవ్వరికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ప్రత్యేకమైనటువంటి ఏ మహత్కార్యాలు చేసేటువంటి అవకాశము లేనే లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట చూద్దాం కొన్ని. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడంటే, నా అంతట నేను ఏమీ చేయలేను అంటున్నాడు. నా అంతట నేను ఏమీ చేయలేను. మరి ఎలా చేస్తాడు ఈయన? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలంటే దేవుడి సహాయం ఉండాల్సిందే. అది తండ్రి నాకు ఇచ్చినటువంటి అధికారం అనే సంగతి ఆయనకు తెలుసు కనుక ఆ మాట చెప్తున్నాడు. అలాగే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో ఇలా అంటున్నాడు, నేను ఏమి మాట్లాడవలెనో, నేను ఏమి మాట్లాడాలన్నా నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అనే మాట ఇక్కడ అంటున్నాడు. నేనేమి మాట్లాడాలో, నేనేమి చెప్పాలో ఇవన్నీ కూడా తండ్రే నాకు ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఆయన అధికారాన్ని ఇచ్చి ఆజ్ఞ ఇస్తేనే ఏదైనా చేయగలడు, ఏదైనా చెప్పగలడు తప్ప సొంతగా మరి ఇలాంటి అద్భుతాలు యేసుక్రీస్తు వారు కూడా చేయడు అన్న సంగతి ఆయనే చక్కగా చెప్పాడు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం, నేను మీతో చెప్పి ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు అని చెప్తున్నాడు. సమస్తము తండ్రి చేత ఆయనకు అప్పగింపబడింది అని చెప్పి మనకు ఇక్కడ లేఖనాలన్నిటిలో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి
ఏ ఆశ్చర్య కార్యాలు ఎవరైనా చేయాలంటే అది దేవుని కృప వలన, దేవుడు అనుగ్రహించిన శక్తి వలనే తప్ప మనుషులలో ఎవ్వరు కూడా ఏ అద్భుతాలు చేసే శక్తులు లేవు. అలాగనే మాంత్రికులకి మరి ఎవరికి కూడా ఏ లేవండి. ఈ మాంత్ర విద్యలు, శూద్రశక్తులు ఇవన్నీ ఎవరికి లేవు, మనుషులకి లేవు, మనుషులలో ఎవరికీ లేవు. ఇది సాతాను మనల్ని అబద్ధం వైపు నడిపించడానికి కొన్ని జిమ్ముక్కులు చేసినట్టుగా కంటికి చూపిస్తారు, కానీ అవి ఒట్టిదే. ఏంటంటే మేము చిన్నప్పుడు మా ఇళ్ల మధ్యన మేము చిన్నప్పుడు అంటే నాకు ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు కాటిపాపడు పెద్ద వెనకమాల ఇది కట్టుకొని వెనకమాల చేసుకొని పెద్ద గంట కట్టుకొని వస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే మా ముందే కళ్ళ ముందనే ఒక కింద మట్టిని గోరుతోటి మట్టి తీసి హుప్ అనగానే రూపాయి బిళ్ళ వచ్చేది. అదే మాకు తెలిసేది కాదు, అది కనికట్టో లేకపోతే అదేదో అప్పటి వరకు హిప్నటిజం మనకు తెలియదు. కానీ అప్పుడు ఆ రూపాయి బిళ్ళని తీసుకొని ఇదిగో హుప్ అని చెవులో పెడితే ఈ చెవుల నుంచి పడేది. మేము నిజమే అనుకున్నాం. అలా కనపరుస్తారు కానీ అవి వాస్తవం కాదు. నిజంగా అవన్నీ కనుక నిజమైతే చక్కగా అతనే రూపాయలు అడుగు ఇన్ని రూపాయలు చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఏళ్ళంబడి తిరిగి ఒడ్లు బియ్యం అడుక్కోవటం ఎందుకు? కాబట్టి ప్రియ సహోదరులారా, అవన్నీ కూడా కనికట్టనో ఏదో మనుషులకి మాయోపాయాలు చేసి అలా బతుకుది నేర్చినటువంటి ప్రజలు చేసే పనులే తప్ప నిజమైనటువంటి శక్తులు దేవుని వలన మాత్రమే సాధ్యమవుతవి. యేసుక్రీస్తు వారు చేసిన, ఒకప్పుడు ప్రవక్తలు చేసిన, మోషే గారు చేసిన, ఏలియా చేసిన, ఎలీషా చేసిన, ఎవరు చేసినా అది దేవుని యొక్క కృప వలనే వాళ్ళకి లభించనే తప్ప ఏ ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి అధికారం లేవని ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలాగనే ఇంకా రెండవ మాట ఆలోచనకర్త గురించి మనం ఆలోచించినట్లయితే సమస్త మనుషులను చేసింది దేవుడే. సమస్త మనుషులను చేసి మరి వారికి తన ఆత్మలో పాలు దయచేసి జీవమును ఊపిరినిచ్చినవాడు దేవుడే. ఎందుకంటే సమస్త మానవ శరీరాత్మలు ఆయన వశములో ఉన్నవనే సంగతి మనకు యోబు గారు రాసిన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి సమస్త ఆత్మలు దేవుని నుండి వచ్చినవన్న సంగతి మనకు తెలియాలి. కాబట్టి అందరికీ ఆలోచన వివేకం మొత్తాన్ని అనుగ్రహించేది దేవుడే. లేఖన సాక్ష్యం చూద్దాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్తవైన యెహోవాను స్తుతించెదను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను చెప్పి ఇక్కడ కీర్తనకారు అంటే ఆలోచనకు కర్త ఎవరయ్యా అంటే దేవుడే. ఎవరికైనా కూడా మంచి ఆలోచన ఇవ్వాలంటే, మంచి వివేకము బుద్ధి ఇవ్వాలంటే అది దేవుని వలనే సాధ్యమైంది తప్ప ఒక మనిషి ఇంకొక మనిషికి ఆలోచనని ఇవ్వలేడు. ఇది ఖచ్చితంగా నమ్మాలి. ఇది వాస్తవాన్ని నమ్మకుండా ఏవో మన కళ్ళబుల్లి మాటలైతే మనం బాగా నమ్ముతాం తప్ప ఏ మనిషికి ప్రత్యేకమైన అధికారాలు లేవండి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఒకరిని గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా పుట్టించి ఒకడికి ఏమి తెలియనటువంటి పిచ్చగాడిగా పుట్టిస్తే నిజంగా దేవుడు పక్షపాతి అవుతాడండి. కానీ దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు. అది దేవుని న్యాయం. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే లేఖనాల్లో ప్రతి మాట సత్యమండి. అలాగనే మరి ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అంటే దేవుడే. అంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అంటే దేవుడే అన్న సంగతి ఇక్కడ యెషయా గారు తెలియజేస్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 14:26లో కూడా ఇంకొక మాట ఉంది. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే అని చెబుతూ ఏమంటున్నాడంటే జనులందరి మీద చాపబడిన బాహువు నాదే, నేనే అంటున్నాడు. ఒక మనిషిని కోపంతో శిక్షించాలన్నా, ఆ వ్యక్తిని మరలా కాపాడాలన్నా నాదే ఆలోచన, నాదే క్రియ, నాదే కర్త కర్మ క్రియ మొత్తం నేనే అన్నట్టుగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగనే మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2:7లో కూడా ఒక మాట ఇలా అంటున్నాడు, చూద్దాం. తిమోతి ఆలోచించుము, అన్ని విషయములలో దేవుడు నీకు అంటే ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును, అన్ని విషయాల్లో నీకు ప్రభు వివేకమును అనుగ్రహించును అంటున్నాడు. అంటే ఖచ్చితంగా నువ్వు ప్రతి మాట ఆలోచిస్తే ఆ ఆలోచనను బలపరిచేవాడు దేవుడే, ప్రభువే అన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు.
కాబట్టి ఒక సమయంలో మరి శిష్యులని మరి వాళ్ళ ధైర్యపరుస్తూ, మీరు ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళండి, వాళ్ళు మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సహించలేరు, క్రూరమైన తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపినట్టుగా, గొర్రెల పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కొంతమందిని పట్టుకుంటారు, కొంతమందిని హింసిస్తారు, జైలుకు పట్టిస్తారు. మరి సభలకు తీసుకెళ్ళినప్పుడు మీరు మీ అంతరం మీరు ఏం చేయాలనేది మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడే తండ్రే మీకు ఒక ఆత్మనిస్తాడని చెప్పి ఆయన ఒక మాట చెప్తాడు. ఆ మాట చూద్దాము. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అంటున్నాడు. మీలో మీ తండ్రి ఆత్మ ఉండి మీకు ఆలోచన, మీరు ఏం మాట్లాడాలో, వివేకంగా ఏ విధంగా నడుచుకోవాలి అటన్నిటినీ తండ్రే తన ఆత్మను మీకు ఇచ్చి అది నెరవేరుస్తాడన్న సంగతిని చక్కగా ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆలోచనకర్త ఎవరయ్యా అంటే దేవుడే, మనుషులలో ఎవ్వరు కాదండి. కాబట్టి మరి ఇంక మూడో మాట, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు అనే పేరు భూమి మీద ఎవ్వరికి పెట్టదు, ఒక్కడే దేవుడు. ఆయన మీకు తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన భూమి మీదకి కూడా ఎప్పుడు రాలా. ఆయనే బలవంతుడు. ఆయనకు తప్ప మీరు ఇంకెవ్వరికి కూడా దేవుడు అనే పేరే పెట్టొద్దని స్పష్టంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, ఆయన భూమి మీద మీరు ఎవ్వరికని తండ్రి అని దేవుడు అని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు అంటాడు ఆయన. కాబట్టి బలవంతుడైన దేవుడు, దేవుడు ఒక్కడే తప్ప మనుషులలో ఎవ్వరికి ఆ పేరు సరిపోదు. కొన్ని లేఖనాలు చూద్దాం సాక్ష్యం. కీర్తన 89వ కీర్తన 6వ వచనము 8వ వచనం చదువుదాం. మెంటన యెహోవాకు చాటి అయిన వాడెవడు? దైవపుత్రులో యెహోవా వంటి వాడెవడు? దేవునికి పుట్టిన పిల్లలందరిలో కూడా యెహోవా వంటి వాడెవరంటే యెహోవా అంతటి బలము కలిగిన వాడు ఎవరు అని అర్థం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీలాంటి బలాఢ్యుడెవడు అని ఇక్కడ కీర్తనకారుడు అంటే ఎవ్వరు కూడా దేవుని అంత బలవంతులు లేరు అన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. అలాగనే యోబు గారు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుము, ఆయన చెప్తున్నాడు ఆ కాలంలో ఉన్నటువంటి తన స్నేహితులకి, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన బలవంతుడు కానీ మనుషులలో ఎవరిని కూడా ఉట్టిగానే తిరస్కారము చేయడు అన్న సంగతిని ఇక్కడ యోబు గారు, ఎందుకంటే ఆయన బలవంతుడే. ఆయన ముందు ఈ లోకం అంతా కూడా అసలు లేనట్టుగానే ఉందండి. అంతటి శక్తిమంతుడైన దేవుని ముందు, అంతటి బలవంతుడైన దేవుని ముందు మనం లేనట్టే ఉన్నాం. అయినా మనల్ని ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు మన గురించి, మనల్ని కూడా ఒక లెక్కలో పెట్టుకుంటున్నాడంటే అది దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి దేవుడు బలవంతుడు అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ఇర్మియా గారు కూడా 50వ అధ్యాయం 34లో ఇలా అంటున్నాడు, వారి విమోచకుడు అంటే ఇశ్రాయేలు వారి యొక్క విమోచకుడు బలవంతుడు అని. ఈ లేఖనాలండి, లేఖనాలే మనకు, లేఖనాల ద్వారానే నిత్య జీవం, లేఖనాల ద్వారానే సత్యం అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనాలు. వీటిని నమ్మకపోతే మనం బైబిల్ని నమ్మనట్టే, దేవుణ్ణి వ్యతిరేకించినట్టేనండి. కాబట్టి ఇవన్నీ లేఖనాలు. కాబట్టి ఇర్మియా గారు అంటున్నాడు, వారి విమోచకుడు బలవంతుడు. ఎవరు? దేవుడు ఒక్కడే బలవంతుడండి. ఇంకా యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో అలా ఉంది, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపుకు తిరుగును. బలవంతుడగు దేవుని వైపు తిరుగును. దేవుడే బలవంతుడు అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. ఎన్ని లేఖనాలైనా మొత్తం దేవుడే బలవంతుడండి. అలాగే కీర్తనల 127వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, అది కూడా చదువుతున్నాను. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు అంటే దేవుని చేతిలో, బలవంతుడు అంటే దేవుడే, దేవుని చేతిలో బాణము లాంటి వారు అన్నమాట ఇక్కడ కీర్తనకారుడు తెలియజేశాడు. కాబట్టి దేవుడే బలవంతుడు. బలవంతుడైన దేవుడు ఎవరంటే దేవుడే. ఆ దేవుడు అనే మాట ఈ భూమి మీద ఇంకెవ్వరికి పెట్టడానికి వీల్లేదండి. అలా ఎవరినైనా పెడితే క్రీస్తును కూడా వ్యతిరేకించినట్టే. ఆయనే చెప్తాడు, భూమి మీద మీరు ఎవ్వరికి దేవుడు అని పెట్టొద్దు పేరు. నువ్వు అలా పెడితే అది నువ్వు పాపానికే వెళ్ళిపోతావు, ఎందుకంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టే. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు. యేసుక్రీస్తు మాట కూడా వినకపోతే ఇక మన కర్మ మనకు మూడినట్టే.
కాబట్టి ఇంక నాలుగో మాట, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే దేవుడే నిత్యుడగు తండ్రిగా మనకు వాక్యాలన్నీ ఉంటాయి. ఎందుకంటే పాత నిబంధనలో మరి దేవుడు అని చెప్పాడు, కొత్త నిబంధన వచ్చేసరికల్లా ఆ దేవుణ్ణే తండ్రిగా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి తండ్రి అన్న దేవుడన్న ఒకటే. కాబట్టి ఆ తండ్రి గురించి చెప్పినటువంటి లేఖనాలు కొన్ని చూద్దాం. అంటే నిత్యుడగు తండ్రి అంటే నిత్యుడగు దేవుడే అని మనకు అర్థం కావాలి. కాబట్టి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనంలో ఇలా ఉంది, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడండి. ఎల్లప్పుడూ అంటే పుట్టుక సావు లేనటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అందుకని నిత్యుడగు దేవుడు అంటున్నాడు. అంటే భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మచెల్లడు, మనుషుల్లాగా ఆయన సొమ్మచెల్లడు, అలయుడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆయనకు బుద్ధి జ్ఞానం ఎంత ఉందనేది ఎవరు కూడా లెక్క పెట్టలేరు, అసాధ్యము అంటున్నాడు. అలాగనే ద్వితీయోపదేశకాండము 33:27లో కూడా ఒక మాట ఉంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసము అంటున్నాడు. శాశ్వతుడైన అంటే దేవుడు శాశ్వతుడు. ఆయన ఒకసారి ఉండి ఇంకోసారి మాయమైపోయేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వత కాలం ఉండేవాడు. ఒకసారి పుట్టడము, చనిపోవడము, లేకపోతే మరణించడము, సావు పుట్టుకలు అనేవి దేవునికి ఉండవాడే. శాశ్వతంగా ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఉన్నవాడే తప్ప ఆయన పుట్టినవాడు కాదు, గిట్టినవాడు కాదు. ఇది మనం ఖచ్చితంగా లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. మనకున్న బుర్రను బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు ఊహించుకోవడం కాదు. లేఖనం ఉంటే దాన్నే నమ్మాలి. కాబట్టి ఇక్కడ శాశ్వతుడైన దేవుడు నీకు నివాసము అంటున్నాడు. అలాగే కీర్తన 92లో ఇలా ఉంది, భూమిని లోకమును నీవు పుట్టించక ముందు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే ఎల్లప్పుడూ నిత్యము శాశ్వతంగా ఉండేవాడు దేవుడే అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలండి. ఇంకా రోమపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ అన్నాడు. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాలలో వారికి తెలపబడి ఉన్నది. శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ యేసుక్రీస్తు ద్వారా నిరంతరము దేవునికి మహిమ కలగాలండి. కాబట్టి దేవుడే నిత్య దేవుడు ఆజ్ఞ అన్నాడు. అంటే దేవుడే నిత్యుడు, దేవుడే నిత్యుడగు తండ్రి అన్న సంగతి ఈ లేఖనాలను బట్టి ఖచ్చితంగా మనం నమ్మాలండి. లేఖనాలు నమ్మకపోతే, లేఖనాలే నిత్య జీవం ఉందని చెప్పాడు కదా. కాబట్టి ఆ లేఖనాలు చూసినప్పుడు వాటిని నమ్మకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది? కాబట్టి నిత్యుడగు తండ్రి ఎవరాయి అంటే దేవుడే అన్న సంగతి మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం 4 మాటలు చూసాము. ఐదోటి ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి అంటున్నాడు. నిజంగా భూమి మీద సమాధానానికి కర్త దేవుడే. ఎవరు లేరండి మనుషుల్లో సమాధాన కర్త అయిన వాళ్ళు ఎవరు లేరు. అయితే సమాధాన కారకులు ఉన్నారు. ఎలా? దేవుని వలన సమాధానం ఇచ్చేటువంటి కారకులు ఉన్నారు. రాజులు కానీ ఈ లోకంలో ఉండేవాళ్ళు ఏదైనా సమాధానం ఇవ్వగలుగుతారు. అది శాశ్వతమైన సమాధానం ఇవ్వలేరు వాళ్ళు. ఏదో కొద్ది కాలం ఇచ్చేటువంటి అవే ఉంటాయి తప్ప శాశ్వతంగా దేవునికి మనకు సమాధానపరచడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో ఒక్క యేసుక్రీస్తు మాత్రం సమాధాన కారకుడుగా ఉన్నాడు, కానీ ఆయన కూడా సమాధాన కర్త కాడు. సమాధానానికి కారకుడే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కారకుడు. అంటే ఆయన ద్వారా మనుషులందరినీ తనతో సమాధానపరుచుకోవాలన్న ఒక ఉద్దేశమే తప్ప ఆయన కూడా సమాధానకర్త కాడు. సమాధానకర్త అనేది దేవునికే సంబంధించింది. అక్కడ వచనంలో ఈ 5 పేర్లు దేవునికే పెట్టబడ్డాయి. కాబట్టి అక్కడ ఆ వాక్యంలో కూడా ఎక్కడ ఏ తప్పు లేదండి. మన వాళ్ళు కొంతమంది ఆ మాటను బట్టి దేవుడుచే సమాధానకర్త అని అధిపతి అని యేసుక్రీస్తు పేరు పెట్టబడిందని చెప్పి లేకపోతే చేత అని కూడా అంటున్నారు, కానీ అది కూడా కాదండి. అది కూడా అవసరం లేదు. అసలుకి అక్కడ వాక్యము రైట్ 100%. అక్కడ ఏ తప్పు లేదు, ఏ అక్షరము తీసివేయాల్సిన అవసరం లేదు, ఏ అక్షరం కలపవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా సమాధానకర్త కూడా దేవుడే.
ఆయన ఇంక ఎవరినైనా సమాధానానికి కారకులుగా చేశాడే తప్ప, సమాధానకర్త దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. అవి లేఖనాల్లో నుంచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. గిద్యోను ఒక యుద్ధంలో మరి దేవుని ప్రకారంగా యుద్ధం చేసి 300 మందితోటి మిద్యానీయుల్ని మరి బూర్ల ఊదంగానే దేవుడే ఆయన ద్వారా పెద్ద విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు మిద్యానీయుల్ని ఓరేబు బండ మీద ఓరేబుని జేయేబుని మరి చంపినట్టుగా మనకు లేఖనాలు ఉంటాయి. కాబట్టి దానివలన దేవుడు గిద్యోనికి కూడా సమాధానాన్ని దయచేశాడు అక్కడ. కాబట్టి సమాధానం ఇచ్చేది దేవుడే. కాబట్టి ఆ దేవునికి ఆయన పేరు పెట్టాడంటే, ఏమని పేరు పెట్టాడంటే యెహోవాయే సమాధానకర్త అని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దానికి పేరు పెట్టాడు. అలాగనే 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మను జీవమును శరీరమును కాపాడునుగాక అంటున్నాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా అంటే పరిశుద్ధపరచునుగాక అని చెబుతూ మీ ఆత్మను జీవమును శరీరమును కాపాడునుగాక అన్నాడు. సమాధానకర్త దేవుడే అని ఈ లేఖనం చెబుతుంది. అలాగనే రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వచనం కూడా ఇలా ఉంది. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడేయుండునుగాక. ఇది బ్లెస్సింగ్ అండి. మీ అందరికీ సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడేయుండునుగాక అంటున్నాడు. అలాగే 15వ అధ్యాయం 20వ వచనం కూడా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కునుగాక అంటున్నాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కునుగాక అంటున్నాడు. కాబట్టి దేవుడే సమాధానకర్త అండి. భూమి మీద మనుషులు ఎవ్వరికీ సమాధానకర్త అని పేరు పెట్టకూడదు. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడే సమాధానమునకు కర్త. దేవుడే సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాడు అనే మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగనే ఇంకా హెబ్రీ పత్రిక 13:21 వచనంలో కూడా చూస్తే ఇలా ఉంది. యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపి మనకు సమాధానకర్తగా ఆయన చేసిన వాడు కూడా దేవుడేనండి. యేసుక్రీస్తు వారికి అట్లాంటి ఆధిక్యత ఇచ్చి ఆయన ద్వారా జరిగించింది సమస్తం కూడా దేవుడే. కాబట్టి సమాధానమున కర్త దేవుడే తప్ప క్రీస్తు వారు కూడా కాదు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 వచనంలో కూడా ఇలా ఉంది, చూద్దాము. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, నా వలన ఏమి నేర్చుకుంటారో, నా వలన ఏమి అంగీకరించి ఉన్నారో, ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అన్నాడు. ఇక్కడ పౌలు గారు నా వలన మీరు ఏవైతే విన్నారో, నా వలన మీరు ఏవైతే చూసి అంగీకరించారో వాటన్నిటిని కూడా మరి అంగీకరించి, అంటే సంపూర్ణంగా అంగీకరించినట్లయితే, వాటి ప్రకారంగా మీరు జీవించినట్లయితే అప్పుడు దేవుడు మీకు సమాధానకర్తగా ఉండి మీకు తోడై ఉంటాడు అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ఇన్ని వాక్యాలు కూడా మరి సమాధానకర్త ఎవరయ్యా అంటే దేవుడే. మరి యేసుక్రీస్తు వారు సమాధానానికి కారకుడు అండి. దేవుడు ఆయన్ని సమాధాన కారకుడిగా నియమించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ మాటలు కొన్ని చూద్దాం. ఎందుకంటే ఈ రోజున చాలామంది మరి మన సహోదరులు కూడా అక్కడ వాక్యము అది క్రీస్తేనని చెప్పి, శిశువు ఎవరో కాదు క్రీస్తేనని చెప్పినప్పుడు మరి దాన్ని క్రీస్తుకు కాదు అని చెప్పడానికి మరి మనోళ్ళు కూడా తండ్రి చేత సమాధానకర్తయగు అధిపతి అని క్రీస్తుకు పేరు పెట్టబడిందని చెప్పి
అనుకుంటున్నారు, కానీ అక్కడ చేయని మార్చాల్సిన అవసరం లేదు, చేత అని మార్చాల్సిన అవసరం లేదు. ఈ 5 పేర్లు దేవునికి సంబంధించినయే. మరి యేసుక్రీస్తు వారికి ఏమిటాయా అని అంటే అది చూద్దాం. మరి యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఏముందో అది చూద్దాము. యేసుక్రీస్తుని దేవుడు సమాధాన కారకుడిగా నియమించాడు ఈ లోకంలో. ఆ వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలని సమాధాన కారకుడిగా నియమించినట్టుగా మనకు అపోస్తులు మరి తెలియజేశారు. అందులో పౌలు గారు ముఖ్యంగా తెలియజేశాడు. ఆ మాటను చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనం చదువుకుంటే ఇలా ఉంది. ఆయన అంటే క్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను. కనుక ఆయనయే అంటే యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అంటే దేవుడిచ్చే సమాధానాన్ని ఈయన ద్వారా మనం పొందుకోవాలి, ఈయన ద్వారానే మనకు లభిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సమాధానానికి కారకుడే కానీ సమాధాన కర్త కాదు. ఎందుకంటే ఈయనే చనిపోతే శిలువలో ఈయన్నే దేవుడు మరలా తిరిగి లేపాడు. ఒకవేళ ఆయన కర్త అయితే ఇంక ఆయన ఎవరు లేపే పని ఉండదు, ఆయనకి ఎవరు కూడా ఆయన మీద ఇంకెవరు కూడా అధికారం ఉండరు. కానీ ఈయనకు యేసుక్రీస్తు వారు మనకు శిరస్సు అయితే యేసుక్రీస్తు వారికి దేవుడు శిరస్సు. కాబట్టి ఆ దేవుడే సమాధానకర్త కానీ యేసుక్రీస్తు వారు సమాధానానికి కారకుడు. అంటే ఈ లోక సంబంధమైన పాపము నుండి రక్షించి మనల్ని దేవునితో సమాధానపరచడానికి మనకి దేవునికి మధ్యలో సమాధాన కారకుడిగా ఉన్నాడు. అంతేగాని సమాధానకర్త క్రీస్తు కూడా కాదు. ఖచ్చితంగా లేఖనాన్ని బట్టి మనం మరి అంతకుముందు చూసినటువంటి వాక్యాలన్నీ కూడా సమాధానకర్త దేవుడే. ఇంకా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. ఆయన చనిపోవడం వలన ఆ చనిపోయిన తర్వాత మనము ఆయన యొక్క మరణానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ద్వారా మనలందరూ కూడా దేవునితో సమాధానపరచను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆయన శిలువ మరణము ద్వారా మనకి సమాధానం వచ్చింది అని చెప్తున్నాడు. అలాగనే ఇంకొక మాట 1వ అధ్యాయం 20వ వచనం కూడా, క్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో అంటే దేవునితో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవునితో సమాధానపరుచుకోవాలని తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టము, కోరిక, ఇష్టము అన్న సంగతి మనకు అర్థం కావాలి. సమాధానపరుచుకోవాలనుకున్నాడు ఆయన ద్వారా. అందుకనే సమాధాన కారకుడిగా మనకి ఆయనకి మధ్యలో క్రీస్తుని పెట్టుకున్నాడు. కానీ ఆ సమాధానం ఇవ్వాలనుకున్నది తండ్రే. కాబట్టి తండ్రే సమాధానకర్త. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. మరి అక్కడ దూతతోటి పరలోక సైన్యం అంతా వచ్చి కూడా మరి ఇలా అంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసుండరి. వీళ్ళు కూడా పరలోక సైన్యం అంతా కూడా దేవునికే స్తోత్రం చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం వలన సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి మరియ గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఉంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడంటే దేవునితోటి, తండ్రి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, గ్రంథపు చుట్టలు నన్ను గురించి రాయబడినటువంటి మాటల ప్రకారంగా నేను వచ్చాను, కాబట్టి నువ్వు చెప్పినట్టుగా చేసి ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ సమాధానాన్ని ఇస్తానని చెప్పి ఆయన శిలువలో మరణించి ఈ లోకంలో ఉన్న మానవులందరికీ సమాధానానికి కారకుడయ్యాడే కానీ కర్త కాదు.
అలాగనే 29 లోకాసు వార్త 2:29లో కూడా సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త ఇలా అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు అంటున్నాడు. అంటే దేవునితోటి మాట్లాడుతున్నాడు. నువ్వు ఈయనకు ఒక సూచన ఉంది, నువ్వు లోకరక్షకుడైనటువంటి యేసును చూడకముందు నువ్వు చనిపోవు అని ఆయనకు ఒక సూచన ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మరి మరియా యేసేపు ఇద్దరు ఆయన్ని 8వ రోజున సున్నతి చేయించడానికి ఆయన దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ దేవాలయంలో సిమియోను యేసుక్రీస్తు వారిని ఇలా పెట్టుకొని, తండ్రి నాదా ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను చెప్పి ఇప్పుడు నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సమాధానానికి కారకుడే కానీ కర్త కాదండి. ఇంకా యోహాను సువార్త 14:27 యేసుక్రీస్తు వారు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నేను మీకు లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. అంటే మీ హృదయములను కలవరపడనీయుకుడి అని చెబుతూ, శాంతిని అంటే నా శాంతి అంటే ఆయన శాంతి ఏంటంటే ఓర్పు, శ్రమ ఓర్చుకొని మనకు సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఆయన అంగీకరిస్తే మనం కూడా ఈ లోకంతో సమాధాన పడకుండా, పాపముతో సమాధాన పడకుండా, క్రీస్తు వలె శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా అవన్నీ ఓర్పుతో మరి సహించి క్రీస్తు వలె జీవిస్తే మనం కూడా దేవునితో సమాధానానికి వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి యేసుక్రీస్తు సమాధానానికి కారకుడుగా ఉన్నాడే తప్ప మరి ఆయన సమాధానకర్త కాదు అన్న సంగతి మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అలాగనే మరి అక్కడ సమాధాన మరి కర్త అని ఈ పేర్లన్నీ ఎవరికి పెట్టబడును, ఎవరితోటి పెట్టబడును అనేది మరి నెక్స్ట్ మరొక భాగంలో తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ యెషయా గారు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడని అతని మీద రాజ్యభారం ఉండును అని ఎవరి గురించి అయితే యెషయా గారు తెలియజేశాడో ఆయనకు ఈ పేర్లన్నీ కూడా ఆయన ద్వారా వెల్లడి అవుతాయి. అంటే దేవుని క్రియలన్నీ ఆయన ద్వారా జరిగించబడతాయి అని చెప్పి అలా జరిగించడం వలన మనుషులు ఆయన ద్వారా అంటే ఆ జరిగించినట్టు బాలుడు ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకంటే ఆ బాలునికి ఘనత మహిమ వస్తాయి, దేవునికి మరి మహిమ వస్తుంది, ఆ బాలుడికి ఘనత వస్తుంది. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో ఆ బాలుడెవరో ఈ 5 పేర్లు ఆ యెషయా మాట్లాడినటువంటి కాలంలో ఉజ్జియా, యాతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ఈ పేరు ఎవరికి పెడతారు, ఎవరు పెడతారు అంటే అది ఖచ్చితంగా మరి లేఖనానుసారంగా ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఈ 5 పేర్లు అతనికి ఎలా వర్తిస్తాయో అది లేఖనాన్ని బట్టి మనం చక్కగా ఆలోచిద్దాము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు 3 భాగాలు మనం చూసాం. మొట్టమొదట మరి యెషయా గ్రంథము 9:1-7 మరి హిజ్కియా కాలంలో నెరవేరిని అన్న సంగతి మనం చూసాము. ఆ తర్వాత ఆ బాలుడు యెషయా గ్రంథము 14:15-16 చెప్పబడ్డ బాలుడే ఈ హిజ్కియా గారు అని చెప్పి ఇక్కడ చెప్పినట్టు బాలుడే 9:6 ఉన్నటువంటి శిశువు ఆ బాలుడే అని చెప్పి మనకు తెలిసింది. అతను ఎవరో కాదు, ఆయనే ఆహాజు కుమారుడు అయినటువంటి హిజ్కియా. కాబట్టి అతని మీదనే అప్పటి కాలంలో పడిపోయినటువంటి యూదా రాజ్యము మరి తిరిగి మరలా దావీదు సింహాసనం తిరిగి దేవుడే ఆయన ద్వారా కడతాడని చెప్పి యెషయా గారు ఆ కాలంలో ఉన్నటువంటి యూదాను గురించి, యెరూషలేము గురించి చెప్పాడే తప్ప ఎప్పుడో దీర్ఘకాలంలో ఇంకా 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా నెరవేరేటువంటి సందర్భం కాదు. కాబట్టి ఆ బాలునిలో ఎలా ఇది నెరవేరిందో వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా 4వ దానిలో ఖచ్చితంగా ఈ ఐదు పేర్లు అతని ద్వారా మరి నెరవేరి ఆయనకు అలాగా అనేకులు ఆ పేరు ఆయనకు సంబంధించినట్టుగా అంటే అందులో భావము ఆయనకు వర్తించినట్టుగా ఉందా లేదనేది ఖచ్చితంగా మనం చూద్దాము. మరి నెక్స్ట్ 4వ భాగంగా అది ఆలోచిద్దాము. అంతవరకు మరి ఇప్పుడు చూసినటువంటి వాక్యాలన్నిటి మళ్ళా చూసి మరి 4 పేర్లు దేవునికే వర్తిస్తాయని చెప్పి మరి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరొకసారి చూసి సత్యాన్ని బట్టి
మనం ఈ పేర్లు ఎవ్వరికి పెట్టడానికి లేదండి. ఇవి ఎవ్వరి విషయంలో నెరవేరలేదు, ఒక్క దేవుని విషయంలోనే. అయితే ఇందులో సారాంశము దేవుడు ఆ బాలుని ద్వారా నెరవేరుస్తాడు కాబట్టి ఆ బాలులకి అలాగని చెప్పి అప్పుడు ఆ కాలంలో ఉన్న మనుషులు పేరు పెడతారని చెప్పి అక్కడ రాయబడింది. ఆ విషయాన్ని నెక్స్ట్ ఆలోచిద్దాము. మరి మనం ఈరోజు ఇంతకో ముగించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఇప్పుడు చెప్పబడినటువంటి 3 భాగాలని ఆలోచించుకొని ఆయన మరి సత్యమందు మీ పిల్లలందరూ ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.